పట్టభద్రులంతా వివేకంతో విజ్ఞతతో ఆలోచించి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమహేంద్రవరం ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మండలి ఎన్నికల పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఎన్డీఏ కూటమిని బలపరిచేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అందరి బాధ్యత అన్నారు. ఇప్పటికే అనేక మంది పట్టభద్రులు ఓటు వేయడానికి వస్తున్నామని, ఇది తమ బాధ్యత అని ఫోన్లు చేసి చెబుతున్నారని, ఇది మంచి పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులను తక్కువ చేయటమో కించపరచడమో తమ ఉద్దేశం కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చునని, అయితే ప్రస్తుతం నష్టాలు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం అందరికీ అవసరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే తన ఓటును సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు. అలాగే పట్టభద్రులంతా మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిని, ఇప్పుడు రాజధాని అమరావతికి కేంద్రం నుండి 15,000 కోట్లు తెచ్చుకున్నామని అన్నారు. గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసునని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నామని అన్నారు. మెగా డిఎస్సి ద్వారా జూన్లో అందరికీ ఉద్యోగాలు పోస్టింగులు ఇచ్చేందుకు కూడా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ఇది పట్టభద్రుల ఎన్నిక. అందుకే విద్యావంతులు విజ్ఞతతో వివేకంతో ఆలోచించి రాష్ట్రానికి గత 5 ఏళ్లలో పట్టిన నష్టాన్ని కష్టాన్ని అధిగమించి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇది అందరి బాధ్యత అవసరము అని అన్నారు. అందుకే పట్టభద్రులు పేరాబత్తులకు ఓటు వేయడం తమ బాధ్యత అని చెబుతూ ఓటు వేయడానికి వస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 22 పోలింగ్ స్టేషన్లను సందర్శించి పోలింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా జరిగింది. ఎవరికి ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా కూడా ఎక్కడికక్కడ ఓటు ఏ బూత్లో వేయాలి, వాళ్ళ సీరియల్ నెంబర్ అన్నీ కూడా జరిగే కార్యక్రమం కూడా డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉంది. ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే సుమారు 15% ఓటింగ్ కూడా అయ్యిందని మా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. ప్రజల్ని కోరుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు చూస్తున్నారు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయి ఉంది. ఈ 7 నెలల్లోని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఎన్డీఏ కూటమి కాపాడుకుంటా ఉంది. అన్ని వర్గాల వారిని, ఒక పక్కన విద్యార్థుల్ని మెగా డిఎస్సి ఇస్తూ ఉంది, పోలవరం అమరావతి అన్ని అంశాల్లో కూడా ఎన్డీఏ కూటమి ఆర్థికపరమైన సమస్యలను ముందుకు తీసుకెళ్తా ఉంది రాష్ట్రాన్ని. ప్రజల విజ్ఞతతో మీరు ఆలోచించి, ఎందుకంటే ఇది పట్టభద్రులు విద్యావంతులు అందరూ కూడా చదువుకున్నవారు, విజ్ఞతతో ఆలోచించి మీ ఓటు ద్వారా మంచి తీర్పు ఇచ్చి రాష్ట్రానికి ఏదైతే ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మంచి తీర్పు ఇచ్చి మరింత బలపరచాలని మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజమండ్రి ఉమా కోట్లింగేశ్వర క్షేత్రంలో రథోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతవాసులు భక్తిపారవశ్యం చెందారు. రాజమహేంద్రవరం గోదావరి తీరం శివనామస్మరణతో మార్మోగింది. బుధవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు గోదావరి రేవులకు చేరుకుని హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ అంటూ పుణ్య స్నానాలు చేశారు. ఉమా కోటిలింగేశ్వర ఆలయం, ఉమా మార్కండేయేశ్వర స్వామివారి ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, ఉమా రామలింగేశ్వర ఆలయం, సర్వేశ్వరాలయం, సారంగధరేశ్వరాలయం, ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయం, కళ్యాణి సమిత సోమలింగేశ్వర స్వామివారి ఆలయం, బసవలింగేశ్వర స్వామివారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దక్షిణ కాశీగా బాసిల్లే ఉమా కోటిలింగేశ్వర క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండువగా సాగింది. కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయి పర్యవేక్షణలో మహాశివరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు. ఆద్యంతం భక్తులు రథాన్ని లాగుతూ స్వామి అమ్మవార్లను తిలకిస్తూ భక్తి పారవస్యం చెందారు. ఇప్పుడు మనం కూడా రథోత్సవాన్ని ఓసారి వీక్షిద్దాం.
రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ మున్సిపల్ కాంప్లెక్స్లో గల శ్రీ హనుమాన్ కూల్ డ్రింక్స్ పాన్ షాప్ అధినేత గొర్రెల సుబ్రహ్మణ్యం వారి కుమారులు ఆధ్వర్యంలో భక్తులకు శీతల పానీయాలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లో గల శ్రీ హనుమాన్ కూల్ డ్రింక్ షాప్ అధినేత గొర్రెల సుబ్రహ్మణ్యం వారి కుమారులు ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి స్నానమాచరించిన భక్తులకు సుమారు 6,000 మందికి చల్లని పానీయాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మండేలా శ్రీరామ్మూర్తి, సూరంపూడి సాయి, ఆర్యాపురం వర్తక సంఘం అధ్యక్షులు లంక ప్రసాద్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. భక్తులకు రసన, ద్రాక్ష, మ్యాంగో వంటి చల్లని పానీయాలను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణ శివకుమార్, అరవింద్, వెంకటకిరణ్, సునీల్, నవీన్, వీరబాబు, శ్రీనివాస్, మున్సిపల్ ప్రసాద్, సబ్బెళ్ల రమేష్, పడాల వెంకటేష్, మధు, కాశీ, ప్రసాద్, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గొర్రెల సుబ్రహ్మణ్యం విచ్చేసిన అతిథులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 75వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక ఆంజనేయ స్వామివారి ఆలయంలో 75వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీల చైర్మన్ పల్లన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో జరిగాయి. భారీ లైటింగ్ సెట్టింగులు, బాణాసంచా కాల్పులు, సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 4 లైన్ల జాతీయ రహదారికి ఒకవైపు ఆంజనేయ స్వామి, మరొక వైపు అనంతేశ్వర స్వామి ఆలయాల సముదాయాలున్నాయి. భక్తుల రాకపోకలతో సౌకర్యవంతంగా ఉండడంతో జిల్లా నలుమూలల నుంచి ఈ ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే అన్న సమారాధనకు రాష్ట్ర స్థాయిలో విశేష గుర్తింపు ఉంది. సుమారు 60,000 మంది ఈ అన్న సంతర్పణలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి తదితరులు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పల్లా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి స్వామివారి విశిష్టతను వివరించారు. కడియపులంక ఆంజనేయ స్వామి ఆలయ వజ్రోత్సవ వేడుకల్లో భారీ బాణాసంచా కాల్పులు ప్రత్యేకంగా నిలిచాయి. 4 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల బాణాసంచా సామాగ్రి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 3వ ఏడాది కూడా బాల ఉత్సవాలు నిర్వహించారు. ఎకో టూరిజం కేటాయించిన స్థలంలో భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ వేదికపై అద్భుతంగా ప్రదర్శనలిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేదిక వద్దకు వచ్చి విద్యార్థుల ప్రదర్శనలకు మంత్రముగ్ధులయ్యారు. రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, కడియం సిఐ ఏ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చేసి చిన్నారుల ఆటపాటలను తిలకించి ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేశారు. రాజమండ్రి లింగంపేట కొత్త రోడ్డు వద్ద శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద ప్రసాదాలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం లింగంపేట కొత్త రోడ్డు వద్ద శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో పులిహోర, డ్రింక్స్, బిస్కెట్స్, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. అతిథులుగా హాజరైన గోలి నెహ్రూ, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, ఆర్యాపురం వర్తక సంఘ అధ్యక్షులు లంక ప్రసాద్ చేతుల మీదుగా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రమేష్, సత్యనారాయణ,
కాశీ, నాయుడు, దుర్గా, మధు, వెంకటేశ్వరరావు, ప్రసాద్, రమేష్, యశోద, రాజు, నాగేశ్వరరావు, సుబ్బు, విజయ్ కుమార్, కొండ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 1500 మందికి ప్రసాద వితరణ జరిగింది. కడియప్లంక శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కడియం మండలం మాధవరాయుడుపాలెంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంలో సర్పంచ్ అన్నందేవుల చంటి విజయ దంపతులు తెల్లవారుజామునే స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం శివాలయంలో భక్తులు బారులు తీరారు. మరోపక్క ఓంకారనాదంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణలు చేశారు. మాధవరాయుడుపాలెం పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్లో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరాయుడుపాలెంలో సర్పంచ్ అనందేవుల చంటి ఆధ్వర్యంలో నిర్మించిన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా బాసులుతుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చంటిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ప్రారంభించారు. అలాగే ఆలయ నిర్మాణానికి విలువైన భూమిని అందించిన స్థలదాత కడియపులంక మాజీ సర్పంచ్ పుల్ల రామారావు దంపతులను చంటి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అన్నందేవుల వీరభద్రరావు, స్థానిక ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీను, ఉండమట్ల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అయ్యప్ప స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ట్రస్టీ పొల్సాన్పల్లి హనుమంతరావు నిర్మించిన మరకత ఉమామహేశ్వర శివాలయంలో హనుమంతరావు దంపతులు, వారి సోదరుల దంపతులు మహామృత్యుంజయ రుద్రహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మంత్రి కేశవరాజు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కృష్ణానగర్ వెంకటేశ్వర అపార్ట్మెంట్ దగ్గర శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం కృష్ణానగర్ వెంకటేశ్వర అపార్ట్మెంట్ దగ్గర అభయాంజనేయ స్వామి గుడి వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు పుచ్చకాయలు, పులిహోర, దద్దోజనం, టమాటా బాత్, మజ్జిగ, చక్కెర పొంగలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మజ్జి రామకృష్ణ, సబ్బెళ్ల రమేష్, మజ్జి ఈశ్వరరావు, వై అంజీ, వై సుధాకర్, కె సతీష్, లక్ష్మణ్, నారాయణ, ఆళ్ల శ్రీను, బాలాజీ, డి బాబీ, కె రాజేష్, ఎస్కే బాబాకుమార్, ప్రసాద్, శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం శివాలయం వీధిలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల పోసి కుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది. ఉదయం ధవళేశ్వరం శివాలయం వీధిలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల పోసి కుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కండవల్లి వీరరాఘవ సాగర్, శ్రీమతి వాసవి, పలివెల వీరేష్ తదితరులు పాల్గొన్నారు. సీతంపేటలో రాజమహేంద్రి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం సీతంపేట రాజమహేంద్రి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం అన్న సమారాధన 12వ వార్షికోత్సవం సందర్భంగా సుమారు 5,000 మందికి అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కేబుల్ ఆపరేటర్ నండూరి సుబ్బారావు, కీర్తిశేషులు నందూరి వెంకటరమణ కుమార్తెలు అల్లుళ్ళు విచ్చేసి అన్నదానాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పొల్నాడ పోలారావు, దిద్ది సీరిబాబు, లవ్లీ శివ, అక్కిరెడ్డి నాని, అక్కిరెడ్డి నరేష్, నాయుడు, అశోక్, కెఎస్ శ్రీనివాస్, జంగా రమాదేవి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో మహాశివరాత్రి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కడియం మండలం కడియప్లంక అపర్ణ సమేత అనంతరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు కిటకిటలాడారు. ఆలయ చైర్మన్ మార్గాన సత్యనారాయణ కమిటీ ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి, రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, కడియం సిఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీ కళా కూచిపూడి నాట్యాలయం వారి ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజేతలకు బహుమతులు అందజేశారు. రాజమండ్రి క్వారీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణిదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్లో వేంచేసిన శ్రీ కళ్యాణిదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లింగోద్భవ కాలంలో పంచామృతాలతో, పండ్ల రసాలతో, పసుపు, కుంకుమ, చందనం, విభూది, వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు సుభాష్ శర్మ వారి ఆధ్వర్యంలో జరిగింది. అర్చకులు అభిషేకాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అభిషేకాన్ని వీక్షించారు. రాజమండ్రి సారంగధర మెట్ట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం సారంగధర మెట్ట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా
తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, స్వామివారికి పంచామృతాలతో పండ్ల రసాలతో అభిషేకాలు ఆలయ అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం నాగేశ్వరరావు పర్యవేక్షించారు. రాజమండ్రి ఇన్నిస్పేట మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం స్వామివారికి సర్వదర్శనాలు, ధూపసేవ, ప్రాకార సేవ, అష్టోత్తర అర్చనలు, ద్వాదశ హారతులు, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఆలయం అంతటా జనసంద్రంతో మునిగిపోయింది. రాజమండ్రి సిటీఆర్ఏ రోడ్లో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీఆర్ఏ రోడ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రాజయోగిని బ్రహ్మకుమారి గీతామాధురి అధ్యక్షతన మహాశివరాత్రి సందర్భంగా త్రిమూర్తి శివజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కరటూరు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి త్రిమూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తోటకూరు సత్యనారాయణ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని బ్రహ్మకుమారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకోటి రాత్రి జాగరణ ఉపవాసం అంటారండి. సో పొద్దున మామూలుగా తినేసి నైట్ టైం మాత్రం వాళ్ళు జాగరణ చేసి శివ పూజలు చేస్తా ఏం తింటారు, రాత్రి జాగరణ ఉపవాసం అంటారు. ఇంకోటి ఏకభుక్త వ్రతం అంటారండి. సో రోజుకి ఒకసారి తింటారు. సో మార్నింగ్ తినేస్తారు, ఇంక మళ్ళీ ఇంకేం తింటారు. సో దీంట్లో మీకు ఫిట్ అయ్యి మీకు అర్థం, మీకు కనుక ఎటువంటి వ్యాధులు లేకపోతే ఉపవాసం హ్యాపీ చేసేచ్చండి, ఎవరిని అడగట్లేదు. ఉపవాసం ఎవరు చేయకూడదంటే మీరు ప్రెగ్నెంట్ అయితే, లేదా పాలిచ్చే తల్లులు, మీకు షుగర్ వ్యాధులు ఉంటే, లో బీపీ, లో బ్లడ్ షుగర్లు అలా ఉన్నా, దీర్ఘకాల జబ్బులు ఉంటే అది చేయకూడదండి. వీళ్ళు కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఈరోజు కూడా పరమేశ్వరుడు కూడా మనకి చెప్పారు కదా, ఉపవాసం ది బెస్ట్ అని. కానీ అన్నయ్య గారు చెప్పారు భోజనం మీకు ఉపవాసం పెట్టుకోండి అని. డాక్టర్ గారు మీకు కూడా మేము ఒక సలహా ఇస్తున్నాము, అది భగవంతుడి యొక్క సలహా. ఏంటి అంటే భోజనం యొక్క ఉపవాసంతో పాటు ఈ రోజంతా నేను కోప్పడను, ఈ రోజంతా నేను విసుక్కోను, ఈ రోజంతా పనికిరానటువంటి వ్యర్థమైన విషయాలు మాట్లాడను, ఈ రోజంతా నేను టీవీ చూడను, ఈ రోజంతా నేను సెల్ ఫోన్ చూడను. ఈ ఉపవాసం పెట్టుకున్న వాళ్ళు చేతులు ఎత్తాలి.
గోవుల అక్రమ రవాణాను గోసేవ ఫౌండేషన్ సభ్యులు అడ్డుకున్నారు. స్థానిక దివాన్ చెరువు 0 పాయింట్ వద్ద కంటైనర్లో 37 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు మోటుపల్లి సాయిరంగబాను ఆధ్వర్యంలో ఫౌండేషన్ కార్యకర్తలు గోవులను తరలిస్తున్న లారీని అడ్డుకున్నారు. గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు సాయిరంగబాను మాట్లాడుతూ గోవులను అక్రమంగా విజయనగరం తరలిస్తున్నారని పేర్కొన్నారు. బొమ్మూరు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు కంటైనర్ను బొమ్మూరు పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా వివరించారు. బొమ్మూరు సిఐ పి కాశీ విశ్వనాథం ఫిర్యాదు స్వీకరించారు. వెహికల్ పక్కన నుంచి వెళ్ళగా సౌండ్లు రావడం ఆరడం ఈ సందర్భంగా ఆవు యూరియన్ కానీ ఏదైనా వెనక నుంచి కారడం చూడడం వల్ల అది గుర్తించి మేము గోసేవ ఫౌండేషన్ నుంచి ఎక్కడి నుంచి వస్తానే ఏం తెలిసింది. డ్రైవర్ని అడగగా విజయనగరం జిల్లా నుంచి కేరళ వెళ్తున్నాయని సమాచారం. సుమారు ఎన్ని ఉన్నాయండి దీంట్లో? సుమారు 37 ఉంటాయి. గేదెలు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని? గేదెలు 17, ఆవులు మిగిలిన 20 మెంబర్స్ ఆవులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఏమన్నారు? పోలీసు వారు సహకరించి ఎఫ్ఐఆర్ రాశారు. ఎన్ని గంటలకి సమయంలో పట్టుకున్నారు? 7:30 ఉందా, రన్నింగ్లో పట్టుకున్నారు? అదే వెహికల్ అయితే జర్నీలోనే ఉంది. దాన్ని కొంచెం సౌండ్లు వస్తున్నాయి, తేడాగా ఉందని వెహికల్ ఆపి పోలీసు వారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. తేతలి కనకరెడ్డి బస్టాండ్ వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పులిహోర ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేపరంలో ఎదురుగా గల లోదనగిరి చింత చెట్టు వద్ద కనకదుర్గాదేవి గుడి గౌరవ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, రాజమండ్రి విద్యాసంస్థల డైరెక్టర్ తేతలి ఉమామహేశ్వరి, గుడి సభ్యులు భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, సురేష్, వెంకట్, శ్రీను, బెనర్జీ, రాజేష్, ప్రసాద్, మనీష్, కాంగ్రెస్ నాయకులు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు దుర్గాదేవి, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఐ శ్రీనివాస్, కార్యదర్శి వింజమూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రామకృష్ణ మిషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని రామకృష్ణ మిషన్ రాజమండ్రి ప్రతినిధి సేవ్యానంద్ మహారాజ్ పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ కేంద్రం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో 13, 14 డివిజన్లకు చెందిన అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం గర్భిణులు, బాలింతలకు యూపీహెచ్సి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తితో కలిసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాబురావు, కె శ్రీనివాస్, సంజయ్, విజయ్, రవి, శ్రీకాంత్, ఎస్ శ్రీనివాస్, అర్బన్ విహెచ్పి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నిజమైన పూజ అంటే ఏంటి? మనం మందిరాల్లో పూజలు, ప్రార్థనలు చేయడం మంచిదే. నిజమైన పూజ ఏంటి అంటే ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు. జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. కాబట్టి మనమంతా కూడా రామకృష్ణ మిషన్ సంస్థ నుండి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడానికి, మనిషికి సేవ చేయడానికి కాదు. మీలో ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతునికి సేవ చేయడమే మా సంకల్పం. ఆ నేర్పి వాళ్ళు టీచర్స్ మామూలు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చి చెప్తూ ఉంటారు. అలాగే డాక్టర్స్ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పెడతారు గోదావరి రోడ్డు. అన్నీ ఫ్రీ, మీకు చక్కగా వెళ్ళి చూపించుకోండి. స్వామీజీ చెప్పినట్టుగా మీ కిట్లు మాత్రం ఎవరికి ఇవ్వకండి. స్వామీజీకి నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాను, మా అంబేద్కర్ నగర్ సాధనగర్ అంతా బాగా పేదలు ఉండే స్వామి, చాలా పేదలు ఎక్కువగా ఉంటారు. మాకు మళ్ళీ ఇంకోసారి మాకు ఈ అవకాశాన్ని మా ప్రజలకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం స్వామి. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న రుద్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద
రుద్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 14వ సంవత్సరం 5,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్ రుద్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన అన్నప్రసాదం వితరణ కార్యక్రమంలో మరుకుర్తి గంగాధర్, అల్లమిల్లి దుర్గాప్రసాద్, అల్లమిల్లి శ్యామ్, రెడ్డి సత్యనారాయణ, ఉపేంద్ర ప్రసాద్, బొజ్జంకి శ్రీను, రాంబాబు, పాలిపి రాఘవ, తాపేశ్వరం గణేష్, పొడిపిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొంతమూరు గ్రామం కనకదుర్గ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల నుండి రాజమహేంద్రవరంలో నదీ స్నానాలు ఆచరించి ఆలయంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేసే భక్తులకు భోజన వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో విజయవంతం చేశారు. రాజమండ్రిలో మహాశివరాత్రి సందర్భంగా లింగంపేట ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో పుచ్చకాయ ముక్కలు, ద్రాక్ష పంపిణీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా 39వ వార్డు లింగంపేట ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో భక్తులకు పుచ్చకాయ ముక్కల వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి వార్డు పెద్దలు బుగ్గా సత్యనారాయణ, అయినా పుల్లేశ్వరరావు, బుగ్గా శ్రీను, పడాల శ్రీను, అయినా దుర్గా, బుగ్గా వెంకటేశ్వరరావు, గొర్రెల రమణి, బొబ్బిలి శ్రీను, అయినా రత్తయ్య, పెండ్యాల నాగేశ్వరరావు, పెండ్యాల నవీన్, సాయి రాజు, లింగంపేటలో వార్డు పెద్దలు పాల్గొన్నారు. గోదావరి తీరంలో మహాశివరాత్రి వైభవం వర్ణించనవి కాదు. వాడవాడలా ఘనంగా శివరాత్రి పండుగ వేడుకలు జరిగాయి. పలు చోట్ల భక్తులకు మజ్జిగ, పులిహోర, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం లక్ష్మీవారపేట శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం శ్రీ స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దీపాలంకరణ సేవలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో జరిగింది. విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమం శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వర స్వామివారి కమిటీ సభ్యులు పర్యవేక్షణలో నిర్వహించారు. స్థానిక పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గౌతమి ఘాట్ వర్కర్స్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు, సర్వదర్శనం నిర్వహించి సాయంత్రం స్వామివారికి చక్రస్థానం, ఊరేగింపు కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ తొంటపై వెంకటేశ్వరరావు, సెక్రటరీ గునిశెట్టి విజయ్ కిరణ్, ట్రెజరర్ తుమ్మలపల్లి బాబురావు, జాయింట్ సెక్రటరీ ఈదెల రామకృష్ణ చౌదరి, ఆలయ కమిటీ చైర్మన్ చిత్తులూరి వీరభద్రరావు, అన్నదాన కమిటీ చైర్మన్ బంగారు భాస్కర్ గుప్తా, బొడ్డు వెంకట గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి తుమ్మలావ రైతు బజార్ పక్కన నాయి బ్రాహ్మణ బీసీ కమ్యూనిటీ హాల్ దగ్గర ది ఆర్యాపురం శ్రీ వినాయక నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిట్టాబత్తుల పైడిరాజు, ప్రధాన కార్యదర్శి ముక్కాల విజయశేఖర్, కోశాధికారి విజయనగిరి ప్రసాద్, ఉపాధ్యక్షులు పండూరి రమణ, జాయింట్ సెక్రటరీ పెద్దపూడి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంఘ సభ్యుల సహకారంతో ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చిట్టాబత్తుల నాగబాబు, ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు చేతుల మీదుగా భారీ ఎత్తున ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కందికొండ అనంతరావు, రాజన సత్యబాబు, చిట్టాబత్తుల వరబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లింగంపేట మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మరిసా శ్రీనివాస్, ఎం సునీత దంపతులు, శంకర్ లక్ష్మీనారాయణ, తనూజ వీర మహాలక్ష్మి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి కమలా ఫలాలు, ఫ్రూటీ, టాటా గ్లూకోజ్ పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోలా పరదేశ్, గూటాల సంతోష్, మజ్జి ఆనంద్, కోలా దుర్గాప్రసాద్, అయినా చిన్నదుర్గా, సుంకర సతీష్, గోలి నెహ్రూ, ఆర్యాపురం డైరెక్టర్ పడాల శ్రీను, ఆర్యాపురం వర్తక సంఘ అధ్యక్షులు లంక ప్రసాద్, పలువురు పెద్దలు, లింగంపేట ఫ్రెండ్ సర్కిల్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సందర్భంగా గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ శాసనసభ్యులు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, వారి కుమారుడు రౌతు సూర్యవరణ్, రచయిత శ్రీపా శ్రీనివాస్ తదితరులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. సమాప్తం. నమస్కారం.